హలో అండి. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. సో ముందు అందరూ కోరుకోవాల్సింది ట్రంప్ త్వరగా అంటే ఇప్పటికిప్పుడు పోడు కానీ త్వరగా ట్రంప్ అనేది లేకుండా ఉంటే అన్ని దేశాలు బాగుంటాయి, ఆర్థికంగా అందరూ ముందుకు వెళ్తారు. మరి ముఖ్యంగా మన దేశం అయితే ఇంకా చాలా ముందుకు వెళ్తుంది. గతంలో ఈ ట్రంప్ టారిఫ్లు గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అవి పెద్ద మన ఇండియా మీద ఎటువంటి ప్రభావం చూపించదని చెప్పాను. బట్ ఇది మాత్రం చాలా చాలా నెగిటివ్ అండి. ఇండియాకి ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం అనేది చాలా నెగిటివ్. ఎందుకంటే 84% మనం 85% క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి క్రూడ్ ఆయిల్ ఎంత పెరిగితే అంత ప్రతి సెక్టార్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ పెరిగితే ఆటోమేటిక్గా అన్ని వస్తువుల రేట్లు పెరుగుతాయి. సో అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోతే ఆటోమేటిక్గా కన్జ్యూమర్ అనేవాడు స్పెండింగ్ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా అన్ని సెక్టర్లు ఎఫెక్ట్ అవుతాయన్నమాట. మరి కొన్ని సెక్టర్లు అయితే డైరెక్ట్గా క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ ఉన్న సెక్టర్లు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ కంపెనీస్ ఉంటాయి. పెయింట్ కంపెనీస్కి క్రూడ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్రూడ్ ఆయిల్ ఈ విధంగా పెరిగితే ఒక్కసారి పెయింట్ రేట్లు పెరిగిపోతాయి. పెయింట్ రేట్లు పెరిగిపోతే కన్జ్యూమర్ కొండవు. ఈ విధంగా ఉంటుంది. అది కంపెనీకి లాభం ఉండదు, కన్జ్యూమర్ కూడా అంటే వాడకం ఆపేస్తాడు అనమాట. ఈ విధంగా ఎకానమీలో అన్ని సెక్టర్లు కూడా ఇబ్బంది పడతాయి.